This is Sandhya Kamal. Welcome to this week big story. వారం ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేవి, ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేవి మాత్రం కొన్నే. అయితే వీటిలో స్టార్ హీరోల సినిమాలే కాదు, ఈ మధ్య విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోల సినిమాలు కూడా ప్లేస్ సంపాదించుకుంటున్నాయి. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల రిజల్ట్ ఫైర్ కాబోతోందా, ఫ్లవర్ కాబోతోందా? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. హీరోలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. వీటిలో కొంతమంది సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. వీటిలో కొన్ని కొత్త కాంబినేషన్స్ ఉన్నా జనాలు అవేం చూడకుండా సినిమా రిలీజ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. వీటిలో త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ అఖండ 2. పేరుకే సీనియర్ హీరో, కానీ బాలయ్యకి ఏస్తో సంబంధం లేకుండా అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అకేషన్ ఏదైనా జై బాలయ్య అంటే అందరూ కోరస్ లో జై కొట్టాల్సిందే. యూత్ లో కూడా అలాంటి క్రేజ్ సొంతం చేసుకున్న బాలయ్య చేస్తున్న అఖండ 2 కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బాలయ్య పర్ఫార్మెన్స్ కి తోడు బోయపాటి యాక్షన్ ఎలివేషన్ ని మరోసారి చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ 2 డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే తమన్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా పెంచేస్తున్నారు. దీంతో ఈసారి థియేటర్స్ లో అఖండ తాండవం గ్యారంటీ అంటున్నారు అభిమానులు. తెలుగు సినిమాని పాన్ ఇండియా వైడ్ గా ఫేమస్ చేసిన స్టార్ హీరో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఎగ్జైట్ అవ్వని ఫ్యాన్స్ ఉంటారా? అందులోనూ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి మొనాటనీ ఫీల్ ఇస్తున్న ప్రభాస్ ఈసారి సంథింగ్ డిఫరెంట్ ట్రై చేస్తున్నారు. అందులోనూ హర్రర్ కామెడీ చేస్తుండటంతో రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకి కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలు చేసిన మారుతి డైరెక్టర్ కావడంతో సంక్రాంతికి జనవరి 9న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా మీద క్రేజ్ పెరిగిపోతుంది. 70 ఏళ్ల వయసున్న మెగాస్టార్ కి ఇంకా క్రేజ్ లో ఏమాత్రం మార్పు లేదు. అందుకే చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే ఇప్పటికీ అదే ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తారు ఫ్యాన్స్. మెగాస్టార్ సినిమాని అభిమానులే కాదు, హీరోలతో సహా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ సినిమా కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. అసలే వరుసగా హిట్లతో ఫామ్ లో ఉన్న అనిల్ రావుపుడి కామెడీ టేకింగ్, చిరంజీవి కామెడీ టైమింగ్ ని ఒకేసారి చూసే ఛాన్స్ ఉండడంతో ఈ క్రేజీ ఎంటర్టైనర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల కోసం ఎన్నాళ్లు వెయిట్ చేయడానికైనా రెడీ అంటున్నారు అభిమానులు. అందులోనూ ముందు సినిమా అంతగా ఆడకపోయినా పట్టించుకోకుండా రాబోతున్న సినిమా పైన అంచనాలు మాత్రం ఫుల్ గా పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. హీరో రేంజ్ తో సంబంధం లేకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు నాని సినిమా అంటే తెలుగులో మాత్రమే తెలిసేది, కానీ ఇప్పుడు నాని అంటే పాన్ ఇండియా వైడ్ గా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. అందుకే నాని చేస్తున్న సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు. అందులోనూ నాని అప్కమింగ్ మూవీ కోసమైతే మరీను. దసరాతో నాని పాన్ ఇండియా స్టార్ గా మంచి ఫేమస్ అయ్యారు. ఆ సినిమాతోనే మోస్ట్ యాక్షన్ హీరోగా ట్రై చేసిన నాని దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి. దసరా సినిమాలో నానితో పాటు హైలైట్ అయింది డైరెక్టర్ శ్రీకాంత్ వదిల. నానిని అంత మ్యాసివ్ యాక్షన్ యాంగిల్లో చూపించిన శ్రీకాంత్ తో నాని ది ప్యారడైజ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో అంతకు మించిన యాక్షన్ మాసిజం చూపిస్తున్నారు. అందుకే మార్చి 26న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ తో పాటు సినిమాని పాన్ ఇండియా వైడ్ గానే కాకుండా స్పానిష్ లాంటి ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తూ ఉండడంతో అంచనాలు విపరీతంగా క్రియేట్ అవుతున్నాయి. మెగా హీరో, అందులోనూ రామ్ చరణ్ సినిమా అంటే ఆ హై ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అందుకే మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా పెద్ది రిలీజ్ అవుతుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న పెద్ది సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీటికి తోడు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే రేంజ్ లో అంచనాల్ని పెంచేస్తోంది. ఇక లేటెస్ట్ గా దీపావళికి రిలీజ్ అవుతున్న సాంగ్ మీద కూడా భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. మరి మార్చి 27న చరణ్ బర్త్డే రోజు రిలీజ్ అయ్యే ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు తిరగరాస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మెగా హీరోల సినిమాలకు సమ్మర్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. అందుకే చరణ్ సినిమాతో పాటు మరికొంతమంది మెగా హీరోలు కూడా సమ్మర్ బరిని మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. మెగా హీరోలంటే బేసిక్ గా ఉండే ఇంట్రెస్ట్ కి తోడు రిలీజ్ అవుతున్న సినిమాలపైన హైప్ కూడా ఫుల్ గా ఉండడంతో ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తాయా అని చూస్తున్నారు ఫ్యాన్స్.
రామ్ చరణ్ సినిమా మార్చి 27న రిలీజ్ అవుతుందంటే అదే సమ్మర్లో మెగాస్టార్ మరో సినిమా కూడా థియేటర్స్ లోకి వస్తుంది. అది కూడా సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న విశ్వంబర మీద క్రేజ్ ఫుల్ గా ఉంది. ఎందుకంటే అంజీ సినిమా తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ కావడం, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ టీజర్ సినిమా మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంతో విశ్వంబర సినిమా మీద కూడా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. అందులోనూ ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం సీజీ మీద డిసైడ్ అయి ఉంది. కాబట్టి విశ్వంబరని ఏ రేంజ్ లో చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. రామ్ చరణ్ చిరంజీవి సినిమాలతో పాటు ఎర్లీ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంది తక్కువే అయినా గ్యాప్ తీసుకుని చేస్తున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే పవన్ సినిమాలు ఎప్పుడొచ్చినా అదే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆల్రెడీ ఈ సంవత్సరం హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓజీ 300 కోట్లతో మ్యాసివ్ సక్సెస్ అందుకుంది. పవర్ స్టామినాని ప్రూవ్ చేసి ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఓజీ బ్లాక్ బాస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా మీద అంచనాలు ఫుల్ గా పెరిగిపోయాయి. అందులోనూ హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ హిస్టరీ ఉంది కాబట్టి మరోసారి ఈ కాంబినేషన్ లో రాబోతున్న ఉత్సాద్ భగత్ సింగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాలో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చేయడం, హరీష్ మార్క్ పవర్ఫుల్ కౌంటర్లు ఉత్సాద్ భగత్ సింగ్ మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నాయి. అందుకే ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ఉత్సాద్ భగత్ సింగ్ గా థియేటర్స్ లోకి వస్తాడా అని 1000 కళ్ళతో చూస్తున్నారు. నెక్స్ట్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుని సమ్మర్ కి షిఫ్ట్ అయిన డ్రాగన్ సినిమా మీద కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దేవరతో ఫుల్ పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ చూపించిన ఎన్టీఆర్ అసలు అలాంటి పవర్ హౌస్ లనే క్రియేట్ చేస్తున్న ఎలివేషన్ స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న డ్రాగన్ మూవీలో జనాల ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ తోనే సినిమా ఇంటెన్సిటీ చూపించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని నెవర్ బిఫోర్ లెవెల్లో ఎలివేట్ చేయబోతున్నారు. అందుకే జూన్ 25న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంతా. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సినిమాల్లో కొన్నిటికి ఇప్పటి వరకు రిలీజ్ డేట్స్ ఇవ్వలేదు. అయితే రిలీజ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ అన్న హింట్ మాత్రం ఇచ్చారు. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు డేట్ ఇస్తుందా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. వీటిలో ప్రభాస్ సినిమా కూడా ఉండడంతో ఆ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్లిపోయింది. ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అంటే చాలు, రిలీజ్ డేట్ ఇవ్వకపోయినా సరే ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు. అలా నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్ కి నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లు ఉన్నాయి. వాటిలో రాజాసాబ్ సంక్రాంతికి వస్తుంటే మరో దానికి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ప్రభాస్ హను రాఘుపడి కాంబినేషన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా ఉన్నాయి. మరి ఈ అంచనాల్ని ప్రభాస్ ఏ రేంజ్ లో అందుకుంటారో చూడాలి. కొన్ని కాంబినేషన్స్ లో స్టార్లే అక్కర్లేదు, పాన్ ఇండియా ఇమేజే ఉండక్కర్లేదు. అలా విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తున్న సినిమా త్రివిక్రమ్ వెంకటేష్ది. త్రివిక్రమ్ డైలాగ్స్ రాసి వెంకటేష్ హీరోగా యాక్ట్ చేసిన నువ్వు నాకు నచ్చవు సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యి క్లాసిక్ గా నిలిచిందో అందరికీ తెలుసు. ఈసారి త్రివిక్రమ్ డైలాగ్స్ తో పాటు డైరెక్షన్ కూడా చేస్తూ వెంకటేష్ హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సినిమా కూడా సమ్మర్ లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటోంది. దాంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. వరుసగా ప్లాఫుల్లో ఉండి హిట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నా అంతగా ఆకట్టుకోని విజయ్ దేవరకొండ 2 సినిమాలు చేస్తున్నారు. రాహుల్ సాంకృత్యంతో పాటు రవికిరణ్ కోలాతో సినిమా చేస్తున్నారు. ఈ రెండింట్లో ఒక సినిమా నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ అవుతుంది. మరి వరుసగా ప్లాఫుల్లో ఉన్న ఈ హీరోకి ఎవరు హిట్ ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్. ఓన్లీ తెలుగులోనే కాదు, పాన్ ఇండియా వైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని సినిమాలు. వాటిలో తమిళతో పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో స్టార్ మూవీస్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారు. నాన్ తెలుగు హీరోల సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి రెడీ అవుతున్నా వాటిలో స్టార్ హీరో మూవీస్ కే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. వీటిలో పొంగల్ బరిలోకి దిగుతున్నారు జననాయకుడు. తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ జననాయకుడు సినిమా జనవరి 9న థియేటర్స్ లోకి వస్తుంది. అదే సీజన్ లో మరికొన్ని తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో విజయ్ సినిమాకు క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. హెచ్ వినోద్ డైరెక్షన్ లో పవర్ఫుల్ సోషల్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న జననాయకుడు భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. రజనీకాంత్ కంబ్యాక్ మూవీ అయిన జైలర్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొట్టింది. చాలా కాలం నుంచి ఈ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే జైలర్ 2 అనౌన్స్మెంట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశాడు నెల్సన్. జైలర్ లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు వీడియో రిలీజ్ చేసింది టీం. దాంతో సినిమాపై ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది.
కేజీఎఫ్ తో యష్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అందుకే యష్ సినిమా రిలీజ్ అవుతుందంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు జనాలు. డ్రగ్స్ మాఫియా బ్యాక్డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాలో యష్ ఇంకా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న టాక్సిక్ మార్చిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది. గ్లిమ్స్ వీడియోతో అంచనాలు పెంచేసిన యష్ ఈసారి కేజీఎఫ్ సినిమా రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది అంటున్నారు ఆడియన్స్. సౌత్ తో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా ఈసారి బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాయి. కంటెంట్ తోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాయి. దీనికి తోడు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ తో సినిమాల మీద హైప్ బాగా పెరిగిపోతోంది. బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలి సినిమా అంటే ఆడియన్స్ తో పాటు స్టార్లు కూడా వెయిట్ చేస్తారు. అలాంటిది రణబీర్, విక్కీ కౌశల్, అలియా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ అండ్ వార్. ఈ క్రేజీ లవ్ డ్రామా మార్చ్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ అనౌన్స్ చేసింది టీం. పెళ్లి తర్వాత అలియా, రణబీర్ నటిస్తున్న ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బాలీవుడ్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మరో సినిమా షారుఖ్ ఖాన్ కింగ్. బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన షారుఖ్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ కి జంటగా దీపికా పదుకొనే యాక్ట్ చేస్తుంది. మరో ఇంపార్టెంట్ రోల్లో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ యాక్ట్ చేస్తుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ ఇయర్ కి గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తుంది. బాలీవుడ్ లో స్టార్లు ఎంతమందున్నా సల్మాన్ ఖాన్ సినిమాకుండే క్రేజే వేరు. అసలే వరుసగా ప్లాఫ్ల్లో ఉన్న సల్మాన్ ఖాన్ ఈసారి మాత్రం హిట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. కమర్షియల్ ఫార్మాట్ లో సక్సెస్ రాకపోవడంతో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పేట్రియాటిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ పేరుతో అపూర్వ లకియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ హోప్సే పెట్టుకున్నారు సల్మాన్ ఫ్యాన్స్. బాలీవుడ్ లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న మరో సినిమా రామాయణం. రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా, యష్ రావణాసురుడిగా తెరకెక్కిస్తున్న భారీ మైథలాజికల్ మూవీ రామాయణ ఫస్ట్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న రామాయణాన్ని నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ రామాయణంపై విపరీతమైన ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఇలా ఎన్ని సినిమాలు రిలీజ్ కి ఉన్నా వాటిలో ఈ సినిమాకు ఉన్న హైప్, క్రేజ్ నెక్స్ట్ లెవెల్. అందుకే ఆడియన్స్ ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రేజ్ కి తగినట్టు ఎవరు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైర్ అవుతారో, ఫ్లవర్ గా మిగిలిపోతారో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్. Fashion partner Shoppers Stop.